నల్గొండ జిల్లా కేంద్రంలోని మాణ్యంచెలక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సోమవారం ఆయన నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి జైలు సమీపంలో నిర్మాణంలో ఉన్న మాణ్యంచెలక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మొదటిసారిగా ఈ భవనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవనం నిర్మిస్తున్న స్థలం, అంచనా వ్యయం తదితర వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. భవనాన్ని పూర్తి చేసేందుకు మరికొంత బడ్జెట్ అవసరం ఉందని డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని పరికరాలను ఇక్కడ వినియోగించడం జరుగుతుందని, అయితే భవన నిర్మాణానికి మరికొంత బడ్జెట్ అవసరం ఉన్న విషయాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సైతం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 15 రోజుల్లో మాణ్యంచెలక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవనం మొత్తాన్ని పరిశీలించారు. డాక్టర్ గదులు, పేషెంట్స్ వేచి ఉండే గది, ల్యాబ్, స్టోర్, వివిధ గదులు, వార్డులు, ర్యాంప్, టాయిలెట్ సౌకర్యం, అలాగే నీటి వసతి పరిసరాలు అన్నింటినీ పరిశీలించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నేత నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.